నువ్వు మంచిగా ఉంటావు. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ చెర్రీ డిఎన్సి. సో ఈరోజు బిర్యానీ తిందామని ఒక రెస్టారెంట్కి వచ్చిన. ఇందులో మొత్తం అమ్మాయిలు ఉన్నారు వెయిటర్స్. ఎక్కువ అమ్మాయి మీద ప్లాన్ చేస్తున్నా ఇలాగంతే. ఏమన్నా కానీ మీకోసం మంచిగా చేస్తా వీడియో. మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకే? థ్యాంక్ యూ. అయినా అమ్మాయిలు ఉంటే వెయిటర్లు మంచిగా అనిపిస్తుంది. ఓ మేము గింత పెద్ద ఉన్నా. Yes sir, your order. Order. ఏమేమి ఉన్నాయి మీ దాంట్లో స్పెషల్స్? వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి సార్. ఏంటి? వెజ్ కూడా ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. మీకు వెజ్లో కావాలంటే వెజ్ వెరైటీస్ చెప్తాను, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ వెరైటీస్ చెప్తాను. అట్లా కూడా చెప్తారు మీ అట్లా. ఇదేంటిది? పనీర్ మెజెస్టిక్. పనీర్ మెజెస్టిక్ ఏంది? పనీర్ మెజెస్టిక్ అంటే పనీర్తోని ఒక డిష్. ఓకే, అంటే నాకు చదువు రాదు అట్లా, అందుకే అడుగుతున్నా. ఏది ఇదేంటి? చికెన్ స్నాక్స్ గురించి. స్నాక్స్ ఏంది అది? చికెన్ స్నాక్స్ మంచిగా ఉంటుందా? స్టార్టర్స్కి బాగుంటుంది సార్. స్టేటస్గా అంటే నా అంత స్టేటస్ కాదు, తక్కువ స్టేటస్. అంటే ఇవన్నీ ఒక్కలే ఎత్తారా? ఇవన్నీ ఒక్కలే ఎత్తారా? షెఫ్ ఉన్నారు సార్. షెఫ్ అంటే పని మనిషా అట్లా? అంటే అంతే. కుక్కనా? కుక్క ఎందుకు పెట్టుకోరు? కుక్క కాదు సార్, కుక్క. సరే పర్లేదు. ఇదేంటి చెప్పు ఒకసారి. ఇది కొంచెం పేరు పెద్దగా ఉంది. మటన్ మహారాణి. మటన్ మహారాణి. ఎవరిని అవ్వ, నాకు కొన్ని మటనే కావాలి. నవ్వస్తుంది నాకు మీరు మహారాణి అంటే. ఈ పైన ఏంటిది? మటన్ మహారాజా. కిందిది మటన్ మహారాణి. అవును సార్. ఆహా, నాకు మహారాణి వద్దేం కానీ యాక్చువల్లీ మటన్ తినా. చికెన్ కర్రీలో ఉన్నాయి సార్, చికెన్ మసాలా ఉన్నాయి, చికెన్ షాహీ కుర్మా ఉంది సార్. అదేంది? షాహీ కుర్మా, చికెన్ షాహీ కుర్మా, చికెన్ తెలంగాణ కర్రీ, కడాయి చికెన్, మేతి చికెన్, బటర్ చికెన్, చికెన్ ఆఫ్ఘనీ, ఇవన్నీ ఉన్నాయి సార్. చెప్పు. చికెన్ ఏషియన్. ఓకే, మీకు ఏది కావాలి సార్ చెప్పండి. ఐటమ్స్ మంచి లేవు ఐటమ్స్ ఇవి అన్నీ. నచ్చాలా చెప్పంగానే నచ్చాలి ఐటమ్ పక్కన ఆర్డర్ చేయాలి నేను. మీకు వెజ్లో చెప్పాలా నాన్ వెజ్లో చెప్పాలా? వెజ్లో చెప్పాలా నాన్ వెజ్లో చెప్పాలా? నాకు తెలుగులో చెప్పు. వెజ్ ఐటమ్స్లో చెప్పాలా నాన్ వెజ్ ఐటమ్స్లో చెప్పాలా సార్? చెప్పినా కదా నాకు తెలుగులో చెప్పమని. కొత్త ఏమన్నా లేవా అమ్మా? అంటే మొత్తం అన్ని ఇవే ఉంటాయా మీ దాంట్లో? ఏమన్నా కొత్త ఏమన్నా? ఇవి కొత్తగా వచ్చినాయి సార్, ఇవి ట్రై చేయండి. ఏది కొత్తగా? ఏంది? మాక్టైల్స్, జ్యూస్. ఇది రెస్టారెంట్ కాదు, జ్యూస్ ప్యాంట్ ఏంది? అయ్యి కాదు సార్, ఇవి కూడా ఉన్నాయి. ఇండియన్ బ్రెడ్ రోటీ, రైతా, సలాడ్స్, పులావ్, రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పులావ్, చైనీస్ వెజ్, అరే గిన్నె ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ తినాలంటే నాకు. సార్ ఏదో ఒకటి చెప్పండి సార్. సరే ఓకే చెప్తా. ఇది ఎంత? 650. అబ్బో నా దగ్గర అంత అమౌంట్ లేవుగా. తక్కువలే ఒక 50 రూపాయల వచ్చేటి. అంత లేదు సార్. నాకు ఏం చెప్పాలో నాకు నవ్వుతుంది తెలుసా. ఇప్పుడు గిన్నె ఐటమ్స్ ఉన్నాయి నాకేమో. ఇది 150 రూపాయల? 150. 150 అనుకున్నా. ఏదైనా స్పెషల్ చెప్పు మీ దాంట్లో ఏముంటే. అందా ఇప్పుడు చూడంగా తినాలి వెంటనే నూరు ఊడుతా చూడు. అసంటి చెప్పామన్నా ప్లాన్ చేయి, తిందాం ఈరోజు. మీ షాప్లోకి మంచి వ్యక్తి వచ్చిండు ఇలా. ఫిష్ కర్రీ సార్. ఫిష్లు రోజు నేను జిమ్లో పోతా తెలుసా. అలా నేను జిమ్లో పోతా రోజు. ఫిష్ బాగుంటుంది సార్. మొన్న కరెంట్ పెట్టినాం జిమ్మలకు. యాక్చువల్లీ చేపలు పట్టుకొస్తారా ఇల్లు లేకపోతే ఎక్కడి?
అదంతా నాకు తెలియదు. తెలియదా? ఇందులో ఐటమ్స్ లేదు, కరెంట్ జిమ్లో లేవు ఇలా ఐటమ్స్. నాకు తెలియదు సార్, ఇందులో రాసి ఉన్నాయో నాకు తెలుసు అంతే. అవునా? మీ పేరు ఏం పేరు? నుపూర్ సార్. నుపూర్స్? నుపూర్. ఊరి పేరు కాదు, నీ పేరు అంటున్నా. నుపూర్. ఏం పేర్లు పెట్టుకుంటారు ఏమో. కొన్ని జీవరాశుల పేర్లు చెప్తా, నాకు అసలు కావాలి. ఓకే? నాకు తెలియదు సార్, ఓకే. ఉన్నవే నేను చెప్తాను. నాకు ముంగిసా అలా కావాలి. ముంగిసా పూ రైస్ కరాపు, ప్లేట్ తీసుకురాపు. అది ఏంటిది సార్? ముంగిసా తోక పెద్ద ఉంటుంది. నాకు తెలియదు సార్. అంటే మీ వాళ్ళు సిక్కరు కూడా లేదా? మర్నాయి ఉందా? నాకు తెలియదు సార్. మర్నాయి అదేంది ఇప్పపోకు ఉంటుంది, ఇప్పపోకు చెట్టుకుంటుంది. మీరు నాకు ఇంగ్లీష్లో చెప్పండి, ఇందులో ఉన్నవి చెప్పండి. ఇంగ్లీష్లో మర్నాని ఏమంటారు? అడిపంది ఉందా మీ దాంట్లో? నాకు తెలియదు. చెప్పమ్మా, కొంచెం గట్టి చెప్పు కదా, వినపడతలేదు. నాకు తెలియదు సార్. నీకు తెలియదు. పత్తి ఏం అడిగినా తెల్ల అంటున్నావు, ఇదేనా నువ్వు నేర్చుకుంది? నాకు ఇందులో ఉన్నవే నాకు తెలుసు సార్, ఇందులో నుంచి నాకు చెప్పండి, నేను చెప్తాను. ఊరవంది ఉందా మరి? ఊరవంది పొద్దున చెరుకు కట్టకపోతుంది చూడు పంది. నాకు లేదు సార్. ఇప్పుడు ఏం తినాలా ఇప్పుడు? సరే, అదేంది పందికోకు తీసుకురాపు. ఉండదు సార్ అవంతా. ఉండదా పందికోకు? ఇట్లా ఉదిరే కడతాం, అదేంది పొక్కలు ఉంటాయి కదా. లేదు సార్, ఇందులో నుంచి చూడండి, ఇందులో లిస్ట్ ఉన్నవి చూడండి సార్. నా చదువు రాగానే కదా నేను చెప్పమని చెప్పిన. అయినా దీంతో మనకు అవసరం లేదు. ఇక ఇలా నాకు నచ్చిన లేవు ఐటమ్స్ లేవు, అది ఆ బుక్ వేస్టే. ఇలా చాలా ఉన్నాయి సార్, నాన్ వెజ్ సూప్స్, వెజ్ సూప్స్ చాలా ఉన్నాయి, మీరు చూడండి. నాకు అసలు అలవాటు చిన్నప్పటి నుంచి నాకు సికర్ కూరలు బాగా ఇష్టం, అసలు బాగా ఇష్టం నాకు. నాకు తెలియదు సార్. సరే ఇవ్వను వద్దు కానీ మీ కిచెన్లో రాత్రి వస్తాయి ఎలుకలు? అత్తయ్య కావచ్చుగా. లేదు సార్. అంటే ఎలుకలు రావా మీ? లేదు సార్, రావు. వస్తాయి, నాకు తెలిసి ఎలుకలు ఉంటాయి ఖచ్చితంగా. లేదు సార్, రావు. రెండు చంపి బూరికి తీసుకురా, మన కూరని తీసుకురామని చెప్పు. కాల్పో ఎలుకలు. లేదు సార్, అట్లాంటివి లేదు. ఎలుకలు అప్పుడు సపోజ్ ఇప్పుడు రాత్రి అన్నం ఉంటే పొద్దుకి వస్తాయి తెలుసా? సరే పిల్లి కూర ఉందా? పిల్లి బోన్ పెట్టుకో. లేదు సార్. సరే అవన్నీ వద్దు కానీ ఇక సరే ఉన్నట్టు మిలిపోయిన అన్నం ఉంటుంది చూడు, అది తీసుకొచ్చి తక్కువ కారం తీసుకురా. లేదు సార్, ఉండవు అట్లాంటివి. అవి కూడా ఉండే ఆఖరికి మీ దాంట్లో? లేదు, అన్నీ ఫ్రెష్ ఉంటాయి సార్ మన దగ్గర. అది వక్కారం ఉంటుంది కదా? లేదు సార్. నాకు బాగా అనిపిస్తుంది తెలుసా నేను చూస్తే. మీరు ఆలోచించుకోండి, నాకు చెప్పండి, నేను మళ్ళీ వస్తాను. ఎడికి? వేరే కస్టమర్ ఉన్నారు సార్. నేను అంటే కస్టమర్లే కొడతానండి సార్. మీరు చెప్పండి సార్, ఒక్కదానికి మీరు ఎంత టైం వెయిట్ చేయాలి ఫస్ట్. మీకు కావాలి సార్, తిడతారు సీసీటీవీ కెమెరాలో చూస్తే. సీసీ కెమెరా ఆఫీస్ రాపో, మనం మాకు కొంచెం ఆడుకుందాం పో. లేదు సార్, అది మన చేతిలో ఉండవు. సరే అది నాకు కూతురు కోపం అవుతుంది కానీ నాకు ఫోన్ కన్నం తీసుకురాపో. ఫోన్ కన్నం అన్నం ఫోన్కి ఎత్తారు చూడు పసుపు వేసి. తెలియదు సార్, అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. మా ఇంట్లో మేము అట్నే వేసుకుంటాం. నేను రాత్రి మనం మిగిలిపోతుంది అన్నం చూడు, మిగిలిన అన్నాన్ని పొద్దున ఫోన్కి వేసుకుని తిని. అన్నీ ఫ్రెష్ ఉంటాయి సార్. నాకు ఫ్రెష్ నచ్చాయి. మీరు చూడండి. అవును, అసలు ఫస్ట్ గిది ఏంది సార్? సలాడ్. ఫ్రెష్ అది? అవును. తీసేయి జల్దీ తీసేయి. తీసేయని చెప్పినా కదా, మనకు ఫ్రెష్ ఐటమ్ నచ్చాయి. సార్ తిని చూడండి. జల్దీ అంత ఆసన తీసేయి. ఏం కావాలి సార్ చెప్పండి. గంత ఫ్రెష్ ఉంటాయి ఏడన్నా. కారపొడి నూనె అన్నం కలుపుకొని తీసుకురాపో. అట్లాంటివి ఏమి ఉండవు సార్ ఇక్కడ. అబ్బా, ఇంట్లో ఉన్నవే ఉన్నాయి సార్. మీరు ఇంట్లో చూసి నాకు ఆలోచించుకొని చెప్పండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. మళ్ళీ వచ్చుడు వద్దు, ఉండు కొంచెం ఉండు, అయిపోతుంది ఉండు. చెప్పు, నాకు బుడ్డు పేనే కావాలి. బుడ్డు పేనే ఎట్లా అంటే నేను అడిగి బాగా ఖరాబ్ అయినా ఉంటుంది చూడు, అవి తీసుకొచ్చాను తింటాను నేను, నాకు ఇష్టం అట్లా. ఇందులో ఉన్నవే చెప్పండి సార్. మన దగ్గర అట్లాంటివి ఇలా దీంట్లో చూడండి సార్ మీరు. సరే ఇవన్నీ నాకు అవన్నీ ఇవ్వటానికి కానీ సరే నాకు ఏమేమి వద్దు. ఇప్పుడు మీ వాళ్ళు అన్నం పెట్టిర్రా? రైస్ పెట్టిర్రా? ఫస్ట్ కొన్ని నీళ్ళు ఎక్కువ ఏమన్నా గంజి వస్తుంది చూడు, గంజి అమ్మకరాపు. గంజి అమ్మకొచ్చి అలా ముచ్చమంతా ఒక అన్నం పెట్టేసి ఉప్పేసి తీసుకురాపు. బెటర్ పోనాడు ఇక పో తేపో. ఆఖరి గది కూడా లేదా? ఉంటుంది. లేదు, ఉండవు సార్. ఇప్పుడు అలా అన్నం పెట్టారు కదా, అట్లాంటివి ఉండవు. గంజి కూడా ఉండదు. గంజి లేదు సార్. ఇది గంజి కూడా పోతుంది వైట్కి వస్తే. ఎవరు అన్నావు? వెస్ట్ బెంగళూరు కదా? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. బెంగాలీ. అవును సార్. వెస్ట్ బెంగాలీ. అవును సార్. వెస్ట్ బెంగాలీ. 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 వెస్ట్ బెం
పర్లేదు తెలుగు కూడా మంచిగా మాట్లాడుతున్నావు తెలుగు. ఇలా అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చి? అవంతా ఎందుకు సార్ మీకు? పర్లేదు చెప్పు. అంటే నేను నూతున్నా కొంచెం నాకు జాలి అనిపిస్తుంది అట్లా, అందుకే అడుగుతున్నా. లేదు సార్, నాకు మళ్ళీ వేరే ఆర్డర్ ఉంది, మీరు నాకు చెప్పండి సార్. చెప్పు నువ్వుసా ఏంది? నూపూర్ గారు చెప్పు. పర్లేదు, చూడడానికి మంచిగా ఉన్నావు కదా, అందుకే అడుగుతున్నా. చెప్పు. సాలరీ ఎంత ఇస్తారు సార్? ఎంత అంత ఇస్తున్నారు? పర్లేదు వాళ్ళకి చెప్పదు. చెప్పు. లేదు సార్, మీరు చెప్పండి. ఎంత తక్కువనే ఉంది కానీ నాకు తెలిసిన మంచి రెస్టారెంట్ ఉంది, నేను చెప్తా అట్లా అని చెప్పేసి అంటున్నా. సాలరీ చెప్పు, ఎందుకంటే నేను చెప్తానట ఏమన్నా ఎక్కువ ఉంటే అట్లా. నేను మాట్లాడతాను మిస్ సారు అని పేరు, ఏం పేరు మాట్లాడతాను నేను. ఎక్కువ పెంచమా రేటు? 10,000 ఇస్తారు. 10,000 ఇస్తారు. 10 ఇస్తారా? ఇంత మంచిగా ఉన్నావు, ఒక 10 తీసుకుంటున్నావా? ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. ఇంత మంచిగా ఉన్నావు నువ్వు, ఇంత అందంగా ఉన్నావు, చూడు నీకు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు. ఇంకా 10,000 అంటే అసలు ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు? సరే, ఇంట్లో ఉన్నవే నాకు చెప్పండి, మీరు బయట నుంచి ఏం చెప్పకండి. నాకేం తెలియదు, బయట మీరు ఏం చెప్తున్నారో ఏందో నాకు తెలియదు. మీరు ఇంట్లో నుంచి చెప్పండి, నేను తెచ్చిస్తాను. సాలరీ 10,000 అయితే మీకు అవంతా ఎందుకు సార్? మీరు నాకు చెప్పండి. నేను అట్లా అనలేను, నాకు నేను బాగా అనిపిస్తుంది అట్లా. సాలరీ నేను ఎక్కువ మాట్లాడదా ఇప్పుడు మీ సైడ్తో అట్లా, ఎందుకంటే నాకు అప్పటి నుంచి నేను గమనించాను నేను అట్లా. నువ్వు ఏదో తెలియని బాధపడుతున్నావు కదా. నాకు ఎప్పుడు బాగా ఏమైనా ఉంటే నేను మా సార్కి పిలుస్తాను, మీరు సార్తో మాట్లాడండి సార్. అంత నమ్మకంగా ఉండద్దు. ఇలా ఒక 20,000 ఇప్పిస్తా, నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది, రాను సరేనా? జోక్ కాదు. ఇప్పుడు పని చేసినప్పుడు మనం ఎట్లా చేయాలంటే కొంచెం కష్టం, గింత కష్టపడుతున్నావు, అంత తక్కువ వేసుకుంటాను. మా ఊరు పక్కన ఒక రెస్టారెంట్ ఉంది, అలా వాళ్ళు గర్ల్స్ లేరు, అంటే వాళ్ళ అందమైన గర్ల్స్ కావాలంట. అది నేను అనుకున్నా, ఇప్పుడు చూసినా నేను కదా, పెడదామని చూసిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు ఆర్డర్ చెప్పండి. ఇంకెట్లా మాట్లాడాలి నీతో? నేను గింత మంచిగా చెప్పంగా అట్లా ఏం అవసరం లేదు సార్. ఇలా గర్ల్స్ ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? అందాదా ఉంటారు? 10 మంది ఉంటారు సార్. ఉంటారు, మంచిగా నీ లెక్క ఉంటారు అందరు? నాకు తెలియదు సార్, కానీ చెప్పు నీ లెక్క అందంగా ఉంటారు, లేకపోతే కొంచెం నార్మల్ ఉంటారా? ఏమో సార్. పర్లేదు చెప్పు, ఫ్రీగా మాట్లాడుతున్నా, గల్ల ఏం లేదు సార్. నాకు నువ్వు అందరికన్నా నువ్వే మంచిగా ఉంటావు బరాబరి. ఆర్డర్ ఇస్తారా లేదా? ఇస్తా కదా, ఇస్తా అంటున్నా కదా సార్. మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి సార్, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. అప్పటి నుంచి నేను నీ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే మీరు కొంచెం మంచిగా. అవసరం లేదు, మీరు నాకు చెప్పండి, నేను మీ ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతా. అలా లేవు కదా మన ఐటమ్స్, చెప్పినా కదా. సరే సార్, ఓకే, మీ ఇష్టం. వెయిట్ హలో అట్లా పోతారా చెప్పు, కస్టమర్స్ పెట్టి. సార్ మీరు నాకు ఏం ఆర్డర్ ఇస్తలేదు, మళ్ళీ ఏం చేయాలి నేను? ఆర్డరు చెప్పమని కరెక్ట్, కానీ నేను బాధ నాకు అర్థమైంది, కానీ నా బాధను అర్థం చేసుకోలేదు కదా. పాపం పిల్లడు ఏం తింటాడు, ఏం కథ అని. సార్ మీరు నాకు ఏమన్నా చెప్తే నేను తెచ్చిస్తాను కదా సార్ మీకు. అరే అండి, ఎన్నిసార్లు చెప్పు, అలా లేవు నా ఐటమ్స్ అని చెప్పాను నేను. అరే నాకు కావాల్సిన ముంగీసలు, అడిపందులు, పిల్లిలు, నక్కలు, కుక్కలు కావాలి నాకు. హలో మేడం, ఎటు పోతురు? సార్ మీరు నాకు ఒక ఆర్డర్ చెప్తలేరు. అట్లా ఓవద్దు తెలుసా మీరు? అట్లా పోతారా? మీకు ఇదే ఇచ్చారు మేడం, ఇది అదే దాన్ని ఏమంటారు, ట్రైనింగ్. నేను మా సార్కి పిలుస్తాను, మా సార్తోనే మాట్లాడండి సార్. మీరు ఎవరు ఏ సారు? బయట ఉన్నారు, సార్తో పిలుస్తాను. సార్ వద్దు కానీ వచ్చాడు, పెట్టి ఆర్డర్ ఇస్తా ఓకే, కొంచెం టైం ఓకే, ఇస్తా. మంచి ఆర్డర్ ఇస్తాను నేను, మినిమం ఒక 1000 పైన అవుతా ఆర్డర్. ఓకే సార్, నాకు చెప్పండి సార్. చెప్తా ఫాస్ట్గా చెప్పండి. అయ్యో నూపూర్ గారు, ఒక 5 minutes టైం ఇక అంతా చెప్తా, ఓకేనా? చెప్పండి సార్. అసలు యాక్చువల్లీ ఏంటంటే రెస్టారెంట్కి వచ్చిన కారణం తెలుసా నీకు? తెలియదు సార్. నీకోసం వచ్చిన తెలుసా? సార్ అంత ఎందుకు సార్ మీకు? మీరు నాకు ఆర్డర్ చెప్తే నేను వెళ్ళిపోతాను కదా. చెప్తా పాటు, రెస్టారెంట్కి వచ్చింది నీకోసం వచ్చిన. ఎందుకంటే నువ్వు మంచిగా ఉంటావు. అసలు అప్పటి నుంచి నేను ఒరిజినల్ కారణం చెప్పాలా, ఎందుకు ఒరిస్తా చెప్పి నువ్వు నచ్చినావు నాకు తెలుసా. అంటే కోపం ఎవరికి చెప్పకు. సార్ నాకు నా ఆర్డర్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. నా టైం వేస్ట్ అవుతుంది, నాతో సహా మీ టైం వేస్ట్ అవుతుంది సార్. చాలాసేపు అయిపోయింది మీ దగ్గర వచ్చి. నేను మా సార్కే పిలుచుకుంటాం, మీ సార్తో మాట్లాడుకోండి. ఇప్పుడు నీ ఇలా లైఫ్ కాదు ఇక, నేను చెప్తా పాటు పూర్తి చెప్తా పాటు. ఇన్నాక
గిరియుడు ఎవ్వరికి చెప్పాను నేను ఇన్నాక మాట్లాడు సరేనా. ఆర్డరు నేను రోజు 10 మంది గిరాకీ తెప్పిస్తా, నీకు మంచి పేరు తెప్పిస్తా, కానీ పూర్తి చేయను. నాకు నువ్వు బాగా నచ్చినావు, జోక్ కాదు సీరియస్ కాదు, బాగా అంటే బాగా నచ్చినావు తెలుసా. అసలు ప్లీజ్ ప్లీజ్ చెప్పే పూర్తి తిన్నాక నువ్వు ఇలా చూడు మన ఇద్దరు ఏంది మ్యాచింగ్ కూడా ఒకసారి చూసిన మ్యాచింగ్ వైట్ వైట్ ఎందుకు చెప్పు. సార్ అవంతా ఎందుకు సార్ నాకు చెప్పండి. ఆడోరా నేను నేను మంచి గురించి చెప్తాను. ఆడరే బుక్ బుక్ చెప్తున్నా కదా, ప్రేమ కొద్ది మాట్లాడుతున్నా అండి. మరి నేను చెప్తున్నా బుక్కడ పెట్టు, నేను నీ గురించి మంచి విషయం చెప్తున్నా కదా. నాకు ఏది అవసరం లేదు, మీరు నాకు నా ఆర్డర్ చెప్పండి, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. లేదంటే నేను సార్కి పిలుస్తా, సార్తో మాట్లాడుకోండి మీరు. నీకు ఎవరు ఉన్నాడు సార్ అవంతా ఎందుకు సార్, మీకు ఒకసారి మీకు చెప్తే అర్థం అవ్వట్లేదు, నాకు చెప్తే నేను వెళ్ళిపోతా కదా. యాక్చువల్లీ నేను నీ మంచి గురించి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు థింక్ అయ్యి వస్తుంది, నీది మైండ్ పెద్దది కదా, కొంచెం థింక్ అయ్యి. లేదు సార్ ఇప్పుడు నాకు టైం లేదు సార్, నాకు ఆర్డర్ ఇస్తే నేను చెప్పేస్తాను. నాకు ఇలా ఉంటుంది చూడు మన బిర్యానీ షాప్లో, బిర్యానీ రెస్టారెంట్లో నాకు ఈ చూడాలి నాకు బాగా ఇష్టం తెలుసా వెయిటర్లు. యాక్చువల్లీ నేను చెప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఇలాంటి వాళ్ళని లైఫ్ చేయాలి, పెళ్ళి చేసుకోవాలి, మంచి చూసుకోవాలి తెలుసా. నాకు థింక్ అయ్యి నువ్వు బాగా ఆలోచించు. నాకు సో నీకు అవన్నీ అన్నా కదా, అవన్నీ నేను అంటే తింటా కావచ్చు, కాకపోతే నేను మంచి చూసుకుంటా తెలుసా. నువ్వేమనుకున్నా మంచిదే, నేను మాత్రం పక్కా ఫ్యాక్ట్ చెప్పేస్తా, నాకు నచ్చింది చెప్పేస్తున్నా. నువ్వు ఇప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంటే నీకు కూడా కొంచెం మంచి గుణం ఉంది, నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. నాకు అవసరం లేదు సార్, ఐ లవ్ యూ. నాకు అవసరం లేదు, మీరు నాకు ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళిపోతా. లవ్ యూ. హలో 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 వెయిటర్, నీకు ఎందుకు గడితే ఉన్నది ఏదో కొడుతుంది తేడా, నీకు కూడా లోపల ఉంది ఫీలింగ్ అని చెప్పుకుంటలేవు. నాకు అవసరం లేదు సార్. సరే ఇయ్యాల కాదు, ఒక వారం టైం తీసుకొని చెప్పు. నాకు అవసరం లేదు, నాకు టైం వేస్ట్ అవుతుంది సార్. నాకు మీరు ఆర్డర్ ఇస్తారా లేదా ఒక్క మాట చెప్పండి, లేకపోతే నేను వెళ్ళిపోతా ఇక్కడ. ఓకే 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 ఇస్తా. సరే వాటర్ పోయి ఇంకొంచెం పోయి, ఫుల్ పోయి కదా ఎందుకు పిసుకుతాను, ఏంది ఫుల్ పోయి రింపు ఇంకా నింపినా కదా సార్, అంటే నీళ్ళు రింపు. తాగిపి సార్, అది మా వర్క్ కాదు సార్, మీరు తాగండి. అయిపోయి వల్ల అయిపోయాలి దాన్ని, మీరే తాగాలి సార్, అది నాకు తాగరా. అది మీ ఇష్టం సార్. మీరు వెయిటర్ అంటే అన్నీ చేయాలి తెలుసా, మేము ఏం చెప్తే మీరు అది చేయాలి. ఇప్పుడు ప్రేమిస్తే మీరు ప్రేమించాలి తెలుసా. లేదు సార్, అట్లాంటి ఏం లేదు మాకు, అట్లాంటి ఏం లేదు సార్ మాకు. సరే తాగిపోయి మరి. సరే నేను ఫోర్స్ ఏం చెయ్యా, నేను అసలు ఇబ్బంది పెట్టా, చక్కని వెళ్ళిపోతా, ఆర్డర్ చెప్తా, తిని వెళ్ళిపోతా. ఇది ఒక్కడే నా కోసం ఫేర్. చెప్తున్నా కదా అవసరం కదా, నేను 1000 కాదు 5000 తిప్పించిపోతా. సో నాకు అవసరం లేదు నాకు. అరే రియల్లీ లవ్ అవుతున్నాను సార్, అది మా వర్క్ కాదు సార్, మీరు చెప్తున్నా కదా మీరు అన్నీ చేయాలి. మీ సారు ఈ పాడికి చెప్తే అర్థం కాదా మీకు. సరే నేను ఇబ్బంది పెట్టా, అసలు నిజంగా చెప్తున్నా, జోక్ కాదు. అప్పటి నుంచి మీరు నాకు ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ మీరే ఇబ్బంది పెట్టాను చెప్తున్నారా. తాగిపోయండి కదా, అది మా వర్క్ కాదు సార్. ఎట్లా అంటే అన్నీ చేయాలమ్మా. లేదు సార్, అట్లాంటి ఏం లేదు. యాక్చువల్లీ నేను మా సార్కి పిలుస్తాను. నేను లవ్ చేస్తున్నా కదా, నా కోసం ఇది ఒక్కడే. నేను ఇబ్బంది పెట్టా, నేను బాధ పెట్టా, నిజం జోక్ కాదు. వెళ్ళిపోతా, ఆర్డర్ కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్పాలా పెద్ద గొడవ అవుతుంది, మళ్ళీ ఇప్పుడు అలా వచ్చిరా అనుకో పెద్ద అదే అయిపోతుంది, మళ్ళీ నేను కూడా పెద్ద గొడవ చేస్తాను. అవన్నీ కావద్దు, నీకు బ్యాడ్ నెంబర్ రావద్దు అంటే అది అయిపించుకో. లేదు సార్, చెప్తాడు ప్లీజ్. అది మా వర్క్ కాదు సార్, మీరు తాగండి. నేను లవ్ చేసినప్పుడు నువ్వు అట్లా అర్థం నా బాగా అనిపిస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకో. లేదు తాయిపి కొంచెం. లేదు సార్, నా కోసం ఇది ఒక్కడే వేసి అక్కడ వెళ్ళిపోద్దా తాయిపి. లేదు సార్. వస్తుంది గ్లాస్ పట్టుకో. ఎందుకు సార్? ఒకసారి పట్టుకో చెప్తా. ఎందుకు చెప్పండి. ఏమి ఆఖరి గిది కూడా వేయవా? పట్టుకో ఒకసారి. నేను ఏమని అంటున్నా కదా, పట్టుకో అంతే. నేను ఏమన్నా అంటే ఏమన్నా, పట్టుకో ఒకసారి. పట్టుకో ఇంకొంచెం మీకు లేపు. నాకు చెప్తున్నా పూర్తి విన్నాక మాట తాయిపీ అంతే. తాయిపీ కొంచెం ఒక్కటే బుక్ అవుతా ప్లీజ్. ఒక్కడే చేయిసా పెడతా. అలాగూ చెప్పే పూర్తి ఒక్కటే బుక్ తాయిపీ ఇచ్చిన దాహం
వదలండి అని చెప్తున్నా కదా. నిడిచిపో చెయ్యి వదలండి. వద్దులా తాగిపించుకోకంతే. చెయ్యి వదలండి అంటున్నా కదా. ఒకటే బుక్క పాటు. చెయ్యి వదలండి అంటున్నా కదా మీరు. వదులుతా తాగిపిస్తా వదులుతా. ఫస్ట్ మీరు చెయ్యి వదలండి. సరే మీకు తాగిపియాలి కదా. తాగిపిస్తా. సరే తాగిపిస్తా. దగ్గర జరుగు నువ్వు. ఫస్ట్ దగ్గర జరుగు. ఫస్ట్ మీరు చెయ్యి వదలండి, నేను తాగిపిస్తాను. పక్క తాగిపిస్తావు. సరే తాగిపిస్తా. తాగిపి. ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదా. సో ఇలా కూడా ఉంటారు చాలామంది. పాపం వాళ్ళు పని కోసం వచ్చి ఇట్లా వెయిటర్ చేస్తారు. వాళ్ళని కూడా మనం రాంగ్గా అసలు చూడొద్దు. ఓకే, నేను ఏదో వీడియో కోసం చేసిన అంతే. ఇది మాత్రం తప్పు మాత్రం అనుకోకూడదు. ఓకేనా, వీడియో మాత్రం మస్తు వచ్చింది. చూసారు కదా ఆల్రెడీ. ఓకే థ్యాంక్ యూ.